హలో ఫ్రెండ్స్, స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ చూసినప్పటికీ ఈరోజు అప్డేట్ ముందుగా మాట్లాడుతుంది. స్టాక్ మార్కెట్ బడ్జెట్ వచ్చేసి నిఫ్టీ 208 పాయింట్లు 24,240 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ వచ్చేసి 500 పాయింట్లు తెస్తూ, అలాగే ఫిన్ నిఫ్టీ 207 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 600 పాయింట్లు తెస్తూ, ప్రజెంట్ మిడ్ క్యాప్ వచ్చేసి 410 పాయింట్లు తెస్తూ రన్ అవుతుంది. ఇవాళ ఓపెనింగ్ 24,070 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 24,283, హై లో వచ్చి 24,54, ప్రజెంట్ 24,240 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక మార్కెట్లో మొత్తం ట్రేడ్ అయిన స్టాక్లు 2,740 స్టాక్ ట్రేడ్ అయితే అందులో అడ్వాన్స్ 1,463, డిక్లైన్ వచ్చేసి 1184, అన్చేంజ్ 101, ఇక్విటీ వీక్ హైలో ఉన్నాయి 15, ఇక్విటీ లో ఉన్నాయి 20, అప్పర్ సర్క్యూట్లో ఉన్న స్టాక్స్ 42, లోవర్ సర్క్యూట్లో ఉన్నాయి 55. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇది. ఇక బాగా కాంట్రాక్ట్లు వస్తే నిఫ్టీలో ఎక్కువ మోస్ట్ యాక్టివ్ ఉన్న కాల్ చూసి 24,200 కాలు, 24,300 కాలు, ఇది 30 ఏప్రిల్లో క్లోజ్ అయ్యేది. ఇది ఎక్స్పైరీ 24,500 కాలు. మోస్ట్ యాక్టివ్ జరిగేదంటే 24,100 కాలు, 24,250 కాలు. అంటే ఇది 24 దాదాపు 50% చేంజ్ అయ్యింది మోస్ట్ యాక్టివ్ ఉన్న కాల్స్. ఇక పుట్స్ వస్తే 24,200, 24,100, 24,200, 24,150, 23,800 పుట్లు కూడా యాక్టివ్ ఉన్న. ఇవి కాంట్రాక్ట్లు చూస్తే 30 కాంట్రాక్ట్లు 24,300, ఏది మోస్ట్ యాక్టివ్ ఉన్న ఓఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ జరిగిన దాంట్లో చూస్తే 24,300 కాలు, దాదాపు 35% చేంజ్ అయింది. 24,400 పుట్టు, 24,100 పుట్టు, 24,500 కాలు, 24,200 పుట్టు, ఇది జరిగిన దాంట్లో. ఇక టోటల్ విషయానికి వస్తే ఇది స్టోర్ అంతా మనకెందుకు, మార్కెట్ ఎడిపోతే చెప్పని చాలామంది ఒక ఆలోచనలు. స్టాక్ మార్కెట్ అనేది ఒక నిర్ధారణ చేయడానికి భయాలతో కూడుకున్న వ్యవహారం అని చాలామంది భయానికి చాలామంది రావట్లేదు. దీంట్లో మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫండమెంటల్గా, టెక్నికల్గా కంపెనీ రిజల్ట్ బాగున్న కంపెనీ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అలా ఉన్న వాళ్ళకి గత 40-50 ఏళ్ళ చరిత్రలో ఇది మంచి రిటర్న్స్ ఇచ్చిన దాఖలు చరిత్ర చెప్తుంది. కాబట్టి మంచి స్టాక్ని చూసి రిజల్ట్ ఉన్న స్టాక్ని, ఆ రిజల్ట్ ఉన్న స్టాక్ని కొని హోల్డింగ్ చేసుకోవడానికి మంచి లాభాలు ఇస్తుంది అనేది మన అభిప్రాయంగా. ఈరోజు జరిగే దాంట్లో చూసుకుంటే ప్రజెంట్ 213 పాయింట్లు నిఫ్టీ ప్లస్లో నడుస్తుంది. 210 పాయింట్లు ప్రజెంట్ 24,240 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక న్యూస్ ఒకసారి చూద్దాం ఏముంది అసలు ఈరోజు ఉన్న న్యూస్లో. వినాలి ఫ్రెండ్స్, మన స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. మంచి మంచి విషయాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల. ఇక దీన్ని పోతే ఈ రోజుకి ఉన్న న్యూస్లోనే లాభాలు ట్రేడ్ అవుతున్న సూచీలు మళ్ళీ నిఫ్టీ 24,200 పైన ట్రేడ్ అవుతుంది. అయితే పాకిస్తాన్ పరిణామాలపై అప్రమత్తంగా ఉంటున్నారని ఒక అంచనా ఉంది. అది థౌజండ్స్ ఫీచర్స్ కానీ మన అమెరికా మార్కెట్ ఫీచర్లు మైనస్ ట్రేడ్ అవుతున్నాయి. మన మార్కెట్ మాత్రం ప్లస్లో రన్ అవుతుంది. వెండిలో అమ్మకాలు జరిగిందంట నిన్న, బాగా జరిగిన దాంట్లో. ఇకపోతే పెళ్లికి బంగారం ఏం కొనుక్కోవాలం అని పెరిగిన ధరలో మహిళలు అభిప్రాయపడుతున్నారు అనేది బంగారం మీద ఒక న్యూస్. అది ఇంటికి మందుల డెలివరీపై సాధ్యం కాదంటున్న ఆన్లైన్ వ్యాపారస్తులు. ఇక పోతే ఈరోజుకున్న హెడ్లైన్స్ మాత్రం ఇది. మనం మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందులో బాగా వాల్యూ జరిగిన షేర్లని ఒకసారి కూడా వినాలి ఫ్రెండ్స్. మన ఛానల్ మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ రూపంలో మీరు పెట్టిన వెంటనే వితిన్ సెకండ్లో మీకు నోటిఫికేషన్లో అందుతుంది. కాబట్టి ఈరోజు డీసీబీ బ్యాంక్ వినాలి ఫ్రెండ్స్. డీసీబీ బ్యాంక్ వచ్చేది 8% ట్రేడ్ అవుతుంది బాగా జరిగిన వాల్యూస్లో. రామకృష్ణ ఫోర్జిన్, తేజాజ్ నెట్వర్క్ 11% మైనస్ అయింది ఈరోజు. అది రిజల్ట్ వల్ల ఇది అయిపోయిందని చెప్పవచ్చు. డీసీబీ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వీస్ 1% ప్లస్లోకి వచ్చింది ప్రజెంట్. అది రిజల్ట్ ఎఫెక్ట్. ఇవి ఉన్నాయన్నీ బాగా వాల్యూ జరిగే షేర్లు ఇవి. దీంట్లో ట్రేడింగ్ చేసుకోవడం వల్ల కంపల్సరీ ట్రేడ్ చేసుకునే వాళ్ళకి స్టాప్ లాస్ లేకుండా, టార్గెట్ లేకుండా మార్కెట్లో ట్రేడ్ చేయడం అది సాధ్యమైన పని కాదు. నువ్వు టార్గెట్ ఎక్కడ అంటే ఈరోజు ఒక షేర్ని కొంటే
ఎక్కడ అమ్మాలి, ఎక్కడ స్టాక్ ప్లేస్ పెట్టుకుంటే ఎక్కడ వస్తే లాస్ బుక్ చేసుకోవాలనేది ముందే తెలుసుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి లాభానైనా నష్టానైనా ఆ రకంగా తీసుకున్న వాళ్ళకి అంత ఇది ఉండదు. ఇక స్టాక్ మార్కెట్లో మాట్లాడుకున్నప్పుడు ఉన్న పొజిషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఎవరైనా సరే లాంగ్ టర్మ్లో గురించి ఆలోచన చేయకుండా షార్ట్ టర్మ్ అంటే లాంగ్ టర్మ్ అంటే ఏమి సార్, గతంలో చూసుకుంటే గతాన్ని చూసుకొని తోలుకోవడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు గతంలో పెట్టిన లాంగ్ టర్మ్ అంటే 2008లో కరెక్షన్ విపరీతంగా వచ్చింది, మళ్ళీ 2020లో కరోనా టైంలో విపరీతంగా వచ్చింది. అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆ టైంలో ఉన్న వాళ్ళకి ఏం రిటర్న్ వచ్చింది అనేది కరోనా టైంలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటే లాంగ్ టర్మ్ అంటే ఒక 5 ఇయర్స్లో 20 కాదు ఒక కనీసం ఒక 30% 40% రిటర్న్ ఇచ్చిన కంపెనీలు కూడా ఉన్నాయి. అందులో ఉంటే మనకి మంచి మెజారిటీ వాటా రిస్క్ అనేది ఉంది, రిస్క్ ఉంది, రివార్డ్ ఉంది. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది ఇందులో మనం ఒక బిజినెస్ చేస్తే మనం బయట ఎలా అయితే ఉందో ఒక బిజినెస్ చేస్తే 100 మందిలో ఏళ్ళమే లెక్క పెట్టేసి ఎంతమంది బిజినెస్ చేసే వాళ్ళు సక్సెస్ అవుతారు. అదే రకంగా స్టాక్ మార్కెట్ అనేది కూడా ఇది ఒక బిజినెస్. అంటే మీకు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని కంపేర్ చేయకుండా ఏదో గుడ్లో మెల్ల ట్రేడింగ్ చేస్తే మాత్రం వీళ్ళకి 100% అమౌంట్ అయిపోతుంది. అంటే భయాన్ని క్రియేట్ అయిపోయి రోజు ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. ఒక రోజు ఒక న్యూస్ వస్తుంది, ఒక రోజు పాకిస్తాన్, ఒక రోజు ఇంకొకటి జపాన్, యూఎస్, చైనా, ఈ అన్ని మార్కెట్ల వల్ల ఈ మన మార్కెట్ పడుతుందని చెప్తారు. కానీ కంపెనీ ఎక్కడ పోతుందో కంపెనీలో చేసే ఇన్వెస్టర్కి ఎందుకు అంత క్రియేట్ అవుతుంది. కంపెనీలో ఇన్వెస్టర్ అంటే షేర్ హోల్డర్స్ తీసుకుంటే ఒక కంపెనీలో మెజారిటీ వాటా 70-80% షేర్ హోల్డింగ్ ఉన్న ప్రమోటర్లు ఆయన లేని భయం మీకు ఎందుకు అనేది నాకు వచ్చారు. ఆయనకి ఎందుకంటే ఆయన లాంగ్ టర్మ్లో ఉంటాడు. లాంగ్ టర్మ్ అంటే కంపెనీ ఫండమెంటల్ టెక్నికల్ అంటే కంపెనీ లాభాలు ఉంటుందని ఆయన పర్సంటేజ్లో మన పర్సంటేజ్ ఎంత. నీ కంపెనీలో నువ్వు సరే నీ ₹1,00,000 ఎక్కువైనా 10,000 ఎక్కువైనా రూపాయైనా ఒకనొకరికి భారం అవుతుంది. కానీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు నీ గోల్ ఏందని నువ్వు తెలుసుకోకుండా మార్కెట్లకి ఎవడు రమ్మన్నాడు, ఎవడు పెట్టమన్నాడు, ఎందుకు అభిప్రాయపడుతున్నావు అనేది ఈ క్వశ్చన్. అంటే నీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఏ కంపెనీ కూడా ఎక్కడ కూడా మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టమని షేర్లు కొనమని ఎక్కడ కూడా రాయడు, అమ్మమనే రాయడు, కొనమని రాయడు. కానీ దీంట్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మార్కెట్ తెలియకుండా ఏదో ఎవరు చెప్పారని మార్కెట్లో లాంగ్ టర్మ్ అంటుంది సార్. ఇది ఏంటి లాంగ్ టర్మ్ మీద షార్ట్ టర్మ్ ఏంటంటే అదో సబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే మంచి రిటర్న్స్ ఉన్నాయనేది మన లెక్క. అంటే రోజో రకంగా ట్రేడింగ్ అంటే రోజో రకంగా అంటే ఉంటుంది, ఉండడానికి కానీ లేదని కాదు. రోజో రకంగా అంటే స్టాక్ మార్కెట్ అనేది ఇది ఆర్థికంగా మన ఒక రిలయన్స్ ముఖేష్ అంబానీ కానీ పోతే గౌతమ్ అదానీ కానీ వాళ్ళ షేర్లను బట్టి వాళ్ళు ఈ వరల్డ్ నెంబర్ 1 నెంబర్ 2 అంటారు. అంటే స్టాక్ మార్కెట్ అనేది వరల్డ్ వైజ్గా వాళ్ళకున్న కంపెనీలో ఉన్న లాభ నష్టాలను చూసి వాళ్ళ షేర్ వాల్యూని బట్టి వాళ్ళని కేటాయిస్తారు. అలా అంటే ఆ రకంగా ఉన్న ఆర్థికంగా మనం ఏ కంపెనీ తీసుకున్నా కంపెనీలో ఉన్న పెట్టుబడి పెట్టేటోళ్ళకి ఎవరికైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం చూస్తే మన తెలుగు యువత మన నాటకో ఫార్మా ఈటీవీ అలాంటి కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఆయన సిఆర్ నాయుడు, ఆయన ఐపీఎస్, ఆయన కంపెనీలో ఏమి ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, ఆయన పోర్ట్ఫోలియో ఎంత అనేది మనకు తెలియదు. కానీ ఆయన ఈ మధ్యన చూసుకుంటే టాప్ అండ్ ఇన్వెస్టర్గా ఉన్నాడు. అలాగే మనం గుడ్డిగా చూసుకుంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టానని చాలామంది అంటారు. ఏ మ్యూచువల్ ఫండ్ పెట్టిన వాళ్ళు అంత సక్సెస్ అయినది లేరు. కానీ నాకు తెలిసిన అభిప్రాయంలో స్టాక్ మార్కెట్లో షేర్లు కొన్నాడు. మొదలుగా చూస్తే రాకేష్ జింజిన్ వాళ్ళ ఏ షేర్ కొన్నాడు కానీ మ్యూచువల్ ఫండ్లో పెట్టలేదు. అలాగే రాధాకృష్ణ దమాని అదే కంపెనీ అంటే ఆయన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. కానీ ఆయన లాంగ్ టర్మ్లో ఈ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడం వల్ల వీళ్ళు స్థిరంగా నిలబడరు అనేది మన అభిప్రాయం. లాంగ్ టర్మ్ అంటే ఒక కంపెనీ లాభ నష్టాలు తీసుకోవాలంటే ఒక 10-15 ఏళ్ళు ఆ కంపెనీ మీద అవగాహన ఉంది, కంపెనీ ప్రోడక్ట్ బాగుంది, దాని మీద నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాంట్లో నువ్వు లాంగ్ టర్మ్లో ఉంటే నీకు మంచి రిటర్న్ ఇస్తుందని మన అభిప్రాయం. అంటే దీంట్లో లాంగ్ టర్మ్ అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే దాని సబ్జెక్ట్ ఉంటుంది, దేనికైనా ఒక కొలమానం ఉంటుంది. దాన్ని బట్టి మార్కెట్లో పెరగాలన్నా తగ్గాలన్నా దానికి కంపెనీ బేస్ చేసుకొని ఉంటుంది. అడ్డగోలు ఎవడో గేమ్ పెట్టి లేపడం తగ్గియడం ఇలాంటివి ఏమి ఉండవు. అది అందరి అభిప్రాయం ఏంటంటే ఎవరో ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు మన డబ్బులని తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు అనేది చాలామంది అభిప్రాయం ఉంది. స్టాక్ మార్కెట్ అనేది చాలా ఓపిక ఉండాలి. దీనికి ఓపిక అనేది దీంట్లో మెయిన్ పనిచేస్తుంటే కంపెనీ గురించి తెలుసుకోకపోవడం కూడా పెద్ద పొరపాటే. అంటే
గతంలో మనం చూసిన కంపెనీలలో ఎస్ బ్యాంక్ పైకి కిందికి పడిపోయింది, రిలయన్స్ ఇన్ఫ్రా, క్యాపిటల్, చాలా కంపెనీలు, ఐడియా, ఇలాంటి కంపెనీలు దాదాపు 100 అంటే టాప్ అంటే హీరో నుంచి జీరో అయిన కంపెనీలు ఉన్నాయి. అలాంటి కంపెనీలో నువ్వు ఇన్ని రోజులు ఎందుకు ఉన్నావు అనేది కూడా క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ కొన్నామంటే మన ఇయర్కి లాభాలు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి, ఇది మస్తు తెలుసుకోవాల్సింది. కంపెనీలో నువ్వు కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టినావు, కంపెనీ అంటే బుద్ధి చెప్పాలంటే ఒక కంపెనీలో పోతున్నావు, నెల కాగానే జీతం వేయలేదు, 2 నెలలు జీతం వేయలేదు, 3 నెలలు జీతం వేయలేదు, నువ్వు ఏం చేస్తావు? కంపెనీ బంద్ చేసుకుంటావు. ఇంకా 4 నెలలు ఇస్తాడు, 5 నెలలు ఇస్తాడు, 6 నెలలు ఇస్తాడు అని అయితే నువ్వు ఆ కంపెనీ చూడవు. అలాగనే నువ్వు ఒక 3 నెలల కోటర్ చూసుకుంటావు, 6 నెలల కోటర్, అంటే ప్రతి ఒక్క కోటర్పై కోటర్ రిజల్ట్ బాగా లేదంటే నువ్వు ఆటోమేటిక్గా షేర్ కట్ అయిపోవడం ఉంటావు. అందరు నేను చేసేది ఏం లేదు. ఏదైతే ఫండమెంటల్గా కంపెనీ అంటే లాభాలను పనిచేసే ఏదైతే ఉందో ప్రొడక్ట్ రాన్న రోజు మంచి డిమాండ్ ఉందో ఆ కంపెనీలో మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళు సక్సెస్ అవుతుంది అనేది మన అభిప్రాయం. అలాంటి కంపెనీలను కూడా అది నోటెడ్గా ఎట్లా చెప్తారంటే అది సబ్జెక్ట్ తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ పెడితే దాని మీద మంచిగా, అంటే గతంలో టాప్ 100 కంపెనీలు ఉంటే టాప్లో ఉన్న కంపెనీ ఒక 5 తీసుకొని దాంట్లో గతం ఆ 5 ఏళ్ళ నుంచి లాభాలు ఉన్న కంపెనీలు ఏంటి అనేది పేపర్ మీద రాసుకొని ఆ కంపెనీలలో ఒక 10 కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటే అలా ఒక 3 కంపెనీలు ఓకే చేసుకొని ప్రతి నెల ఒక 5,000 10,000 అని అవి అంతా తెమ్మిన బట్టి ఒక ఆయన ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు, ఒకేసారి లంసం ఒకసారి పెడుతూ ఉంటాడు, నెల 5,000 పెడుతున్నాడు, 50,000 కూడా. అంటే మనకు ఒక గోల్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ కంపెనీ గురించి ఫండమెంటల్గా టెక్నికల్ తెలుసుకొని ఇది గత 15 ఏళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, అంటే ఇప్పటికీ ఇంకా ఈ దీంట్లో గ్రోత్ ఉంది, రానున్న రోజు ఇంకా మంచి రిటర్న్ ఇస్తుంది అనేది మనకు అభిప్రాయపడ్డాక దాన్ని ఒక నెల రోజులు స్టడీ చేయి. ఒక కంపెనీని ఒక 6 నెలల సంవత్సరమా నీకు అంటే పేపర్ రీడింగ్ కాకుండా నువ్వు ఆన్లైన్లో గూగుల్ తల్లి ఉంటే నువ్వు ఏ కంపెనీ గురించి వచ్చినా ప్రతి ఒక్కటి గత 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ చరిత్ర మొత్తం తీసుకోవడానికి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఓర్పుకుండాలి, దాంట్లో ఆ ఓపికను బట్టి కంపెనీ కార్ అంటే క్వశ్చన్ తెలిసినప్పుడు ఆన్సర్ వస్తుంది. అంటే నువ్వు క్వశ్చన్ వేసుకోగలిగితే మనకి ఎన్ని క్వశ్చన్ ఉన్నాయో పేపర్ రాసుకొని గూగుల్ తల్లికి నువ్వు క్లిక్ చేసి నీకు ఆటోమేటిక్గా అది ఆన్సర్ ఇస్తుంటుంది. అలాగే నువ్వు ఏదో కంపెనీ కొనాలనుకున్నప్పుడు ఎవరు చెప్పినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటూ నీకు ఒక గోల్ ఉండాలి. అది లేకుండా నువ్వు షేర్ కొనుక్కొని నువ్వు ఉండలేవు. దీంట్లో ఏంటంటే 6 నెలలకి ఒక ఇలా గుడ్డి లెక్క చెప్పాలంటే మన నేను ఒక ఉదాహరణ చెప్తానండి. పొద్దున బిజినెస్ చేసుకోవాలి టిక్కు, పొద్దున పాలు అమ్ముకుంటాడు, మధ్యాహ్నం 2 గంటలకు అమ్మితే ఒకటి కొనడు. టీ అమ్ముకుంటాడు, పొద్దుగాల 4 నుంచి రెడీ అయిపోయి టిఫిన్స్ చేస్తాయన హోటల్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ నడిచే బిజినెస్ అంటే పొద్దున లేవగానే 6 గంటలకి నీకు టీ ఇస్తుంది, అంటే అది 4 గంటల నుంచి కష్టపడితేనే నీకు టీ కానీ టిఫిన్ కానీ దొరుకుతుంది. అంటే 4 గంటల నుంచి 2 గంటలు కష్టపడితే గంట సేపట్లో బిజినెస్ చేసుకుంటాడు. తర్వాత నువ్వు 11 గంటల 12 గంటలకు వచ్చి నువ్వు చేస్తూ ఏముండవు. అలాగే అదే స్టాక్ మార్కెట్లో కూడా షేర్ కొనేటప్పుడు వర్షాకాలంలో మనం ఏ షేర్ కొనాలి, ఎండాకాలంలో ఏ షేర్ కొనాలి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ షేర్ కొనాలనేది నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఐడియా తెలుసుకున్నారు. ఉదాహరణకి నేను చెప్పేది ఏంటంటే వర్షాకాలంలో కొనే షేర్ ఏంటిది అంటే కొనే షేర్ ఏంటనేది నువ్వు ఒకసారి నువ్వు బైరేజ్ చేసుకుంటే వర్షాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఫెర్టిలైజర్ స్టాక్ కానీ విత్తనాల కంపెనీలు ఏముంటాయో అవన్నీ పురుగుల మందు కానీ విత్తనాల కంపెనీ కానీ ఏదైనా సరే వాటికి విత్తనాలు అంటే మనం రైతు పరంగా ఆలోచన చేస్తే అలాంటి కంపెనీ ఫెర్టిలైజర్ స్టాక్ 100 కంపెనీలు ఉంటాయి. ఆ టైంలో నడిచే బిజినెస్ ఏమేమి ఉన్నాయి, ఆ టైంలో ఎక్కువ మెడిసిన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే వర్షాలు స్టార్ట్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా సర్ది జ్వరాలు హాస్పిటల్కి విపరీతంగా ఉంటుంది, మెడికల్కి విపరీతంగా ఉంటుంది. ఆ రకంగా నువ్వు కంపేర్ చేసుకోవాలి. ఎండాకాలంలో ఏం నడుస్తాయంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎండాకాలంలో ఉంటాయి. ఎండాకాలంలో మెయిన్ నడిచేది సిమెంట్ కంపెనీలు విపరీతంగా. సిమెంట్ కంపెనీ అంటే ఒకటి